షద్రక్ మెషక్ అబేద్నెగోను తీసుకుని వెళ్ళి భయంకరమైన ఫర్నెస్లో పడేశారు. ఏం జరిగింది? ఆ ఫర్నెస్లో, అగ్నిగుండంలో పడేస్తే దేవుడే దిగొచ్చాడు. నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. మనం ముగ్గురిని కదా అగ్నిగుండంలో వేసింది, మధ్యలో 4వ వాడు కనిపిస్తున్నాడో, ఆ 4వ వాడు దేవుని స్వరూపము కలవాడై కనిపిస్తున్నాడో. దేవుడు దిగొచ్చేసాడండి. సర్వోన్నతమైన దేవుణ్ణి సేవించే షద్రకు మెషకు అబేద్నెగో అనువారులారా బయటికి రండి. బయటకు వచ్చిన తరువాత నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూద్దాం రండి. దానియేలు దేవుడు ఎందుకు అనుమతించాడో చెప్పండి. కాల్చేద్దామనా? బూడిద చేసేద్దామనా? లేదండి, తన నామాన్ని మహిమపరుచుకోవాలని, తన బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు అనుమతించాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి.